పారిశ్రామిక వ్యవస్థలో పెనుమార్పు తీసుకొచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పారిశ్రామిక ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు సమాజం పెట్టుబడిదారు కానీ శ్రామిక కానీ చిన్న దుకాణదారుల వంటి వివిధ శ్రేణుల్లో విభజించి ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే ఈ పారిశ్రామిక సామాజిక నిర్మితి యొక్క లక్షణం ప్రత్యేక జ్ఞానం లేకుంటే శిక్షణ అవసరమైన వృత్తులు సాంకేతిక ఉద్యోగాలు ఉద్భవించాయని చెప్పుకోవచ్చు. ఇక మూడవ అంశం ఏమిటంటే శరవేగంగా ప్రయాణించగలిగేటటువంటి రవాణా వ్యవస్థ కూడా ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా ఈ పారిశ్రామీకరణ జరగటం వలన విస్తారంగా సమాచార వ్యవస్థ అనేది అభివృద్ధి చెందటం జరిగింది. అందుకే మరొక లక్షణం ఏమిటంటే ఉత్పత్తి, పంపిణీ, మారకం విభిన్నంగా ఉండి యాంత్రిక శక్తిపై ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతిక అంటే టెక్నాలజీ అనేది కూడా విరివిగా వచ్చి మనకి ఉత్పత్తులను కూడా ఈ పారిశ్రామీకరణ వల్ల పెరిగిందనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. మరొక ముఖ్య లక్షణం ఏమిటంటే నగరానికి వలసలు వెళ్ళటం. అంటే పారిశ్రామీకరణ జరగటం వలన నగరానికి వలసలు వెళ్ళటం, వ్యవసాయం అంతా కూడా క్షీణించటం, లేకుంటే ఉమ్మడి కుటుంబాలన్నీ కూడాను తగ్గిపోయి మనకు వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడాను పారిశ్రామిక సామాజిక నిర్మితి యొక్క లక్షణాలు. అయితే ఈ పారిశ్రామిక సామాజిక నిర్మితి వలన ఆధునిక కుటుంబాలు వచ్చాయి. అంటే పూర్వం మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి ఉండేవారు. అంటే ఒకే కుటుంబంలో 3 తరాలకు సంబంధించినటువంటి తాత, నానమ్మ, లేకపోతే తల్లిదండ్రులు, వారి పిల్లలు, లేకపోతే వారికి ఉన్నటువంటి చిన్నమ్మ, అత్తమ్మ, ఇలా ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి. కానీ ఈ ఆధునిక కుటుంబాలు ఈ పారిశ్రామిక సమాజం ఏర్పడటం వలన మనకు ఆధునిక కుటుంబాలు అనేవి రావటం జరిగింది. దీనివల్ల ఉత్పత్తికి కూడా చాలా ప్రమాదం వచ్చింది. ఇదివరకు ఇళ్లల్లోనే కొంత ఉత్పత్తి అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఉత్పత్తి అనేది కేవలం మనకు కర్మాగారాలకే వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక అంశం ఏమిటంటే ఇదివరకు కుటుంబాలలో కొన్ని వస్తువులను కూడా తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ వ్యష్టి కుటుంబాలు రావటం వలన లేకపోతే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవటం వలన కేవలం కుటుంబాలలో వారు పిల్లల జననం, వారిని పెంచడం, లేకుంటే వారిని పైకి తీసుకురావటం, దీని వరకే ఈ ఆధునిక కుటుంబాలు అనేటివి మనకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమిటంటే ఆర్థిక సంస్థలు. అంటే పారిశ్రామీకరణకు పూర్వం తర్వాత ఉన్న సమాజాల్లో ఆర్థిక సంస్థల నిర్మితిలో చాలా వ్యత్యాసాలు మనకు గమనించవచ్చు. ముఖ్యంగా పారిశ్రామిక సమాజం కొత్త ఉత్పత్తి, పంపిణీ, మారకం వ్యవస్థ గుర్తింపు పొందిందని మనం తెలుసుకోవాలి. పనులన్నీ గృహాలకు కాకుండా కర్మాగారాల్లో చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఒక పెద్ద కర్మాగారం ఉంటుంది, మిగతా వారికి అవుట్సోర్సింగ్ ద్వారా చిన్న చిన్న కర్మాగారాలు ఉంటాయి. అంటే చిన్న చిన్నగా పనుల్ని డివైడ్ చేసేసి చిన్న చిన్న వస్తు తయారు చేసేటటువంటి వ్యవస్థలకు ఇస్తున్నారని మనం తెలుసుకోవాలి. ఇక వృత్తిపరమైనటువంటి ఉపసంస్కృతులు కూడా వచ్చాయని తెలుసుకోవాలి. అంటే ఏమిటంటే ఈ పారిశ్రామిక సమాజాల్లో విపరీతమైనటువంటి శ్రామిక విభజన ఉంటుంది. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. లేబర్ని డివైడ్ చేయటం. అంటే ముఖ్యంగా జనాభా పెరుగుదల లేకుంటే ఈ పారిశ్రామిక విస్తరణ చేయటం వలన శ్రామిక విభజన చాలా క్లిష్టంగా మారింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏమిటంటే అవయుక్తిక సంబంధాలు. అంటే ఏమిటంటే పారిశ్రామిక సమాజంలో వ్యక్తిగతం కంటే అవయుక్తిక సంబంధాలు ఉంటాయి. అంటే వృత్తిరీత్యా కేవలం మెకానికల్గా సంబంధాలు ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా వారి ప్రొఫెషన్ తగ్గట్టే వారికి సంబంధాలు ఉంటాయి. అంటే ఏమిటంటే వారికి గౌణ సంఘాలని, వృత్తుల్లో బహుకరణాలని, విధుల్లో ప్రత్యేకతలని, పోటీతత్వం లాంటి వ్యక్తుల మధ్య అనురాగం తక్కువ చేసి వారిని మొత్తం సమాజంలో గుర్తింపు అంటే వ్యక్తుల మధ్య సంబంధాలు అనేవి పూర్తిగా మెకానికల్గా ఉంటాయన్నమాట. వారి మధ్యలో అభిమానం కేవలం పని పట్లనే వారి యొక్క సంబంధాలు ఉంటాయి. మరొకటి ఏంటంటే
హోదా నుండి ఒప్పందం. ఇది కూడా మనకు పారిశ్రామిక సమాజం యొక్క ఒక లక్షణం. అంటే ఏమిటంటే పారిశ్రామిక సమాజాల్లో పెద్ద సంస్థల్లో హోదా వ్యవస్థ బదులుగా ఒప్పందాలకు పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పని అంతా కూడా కేవలం కాంట్రాక్ట్, అంటే ఒక పని చేసి పెట్టినట్లయితే ఆ పనికి వారికి వచ్చే రుసుము కానీ లేకుంటే వచ్చేటువంటి ఫీజుని బట్టే ఈ పారిశ్రామిక కాంట్రాక్ట్స్ అనేటివి మొత్తంగా ఆధారపడి ఉంటుంది. వేతనంగా సామాజిక భద్రత, నిరుద్యోగ బీమా, ఇలా అంటే వారికి పని చేసినట్లయితే కనుక ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎటువంటి బీమా కల్పిస్తారు, పరస్పర బాధ్యత బదులుగా, అంటే ఒకరి నుండి ఇంకొకరు పొందే బాధ్యత కంటే కూడా ఈ యొక్క హోదాను బట్టే వారి ఒప్పందం ఉంటుంది. ఇక ఈ పారిశ్రామిక సామాజిక నిర్మితిలో మనకి సామాజిక గతిశీలత అంటే సోషల్ మొబిలిటీ, అంటే ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మనకు వ్యక్తులు అనేవారు సామాజికంగా మారుతూ ఉంటారు. దానికి ముఖ్యంగా వారు వృత్తి పట్ల కావచ్చు, లేకుంటే సామాజికంగా ఆర్థికంగా కావచ్చు, ఇలా సామాజిక గతిశీలత అనేది కూడా మనకు పారిశ్రామికరణ నిర్మితి ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా మహిళల స్థానం, ముఖ్యంగా ఈ పారిశ్రామికరణ రావటం వలన మహిళలకు ఉద్యోగాలు రావటం, ఉద్యోగాల్లో కూడా వారు అనేక సంస్థల్లో పనిచేయటం, అంతేకాకుండా ఉద్యోగాల్లో ఎదగటం, లేకుంటే కొన్నిసార్లు కొన్ని పరిశ్రమలకు వారే నేతృత్వం వహించటం వంటివి కూడా ఒక మార్పు వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మహిళలకు ఎటువంటి స్థానం ఉంది అంటే కనుక ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది, లేకుంటే కర్మాగారుల్లో వారికి అనేక అవకాశాలు కల్పించటం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే మనకు విద్య లేకుంటే విజ్ఞానాస్త్రానికి పెరుగుతున్నటువంటి ప్రాముఖ్యత, పారిశ్రామికరణ రావటం వలన విద్యకు అనేక ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవటం, లేకుంటే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం, అంతేకాకుండా కొత్త సాంకేతికతను పెంపొందించుకోవటం, పరిశ్రమలలో పనిచేయడానికి సిద్ధంగా ఉండటం. అంటే ఒక మార్పు అనేది ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగం తక్కువ ఉంటుంది, ఎందుకంటే వారు విద్యను అభ్యసించినట్లయితే వారికి అవకాశాలు దొరకటం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా రాజ్యం పాత్ర, అంటే మన యొక్క స్టేట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ విత్ రిగార్డ్ టు మనకి ఈ పారిశ్రామిక నిర్మితి అంటే కనుక కొత్త విధానాలను రూపొందించటం, లేకుంటే వారి యొక్క నియంత్రణలోనే పనిచేయటం వంటి జరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ గ్రామీణ సామాజిక నిర్మితి లేకుంటే పారిశ్రామిక సామాజిక నిర్మితిలో మనకు చాలా వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా పారిశ్రామిక సామాజిక నిర్మితిలో ముఖ్యంగా కార్మికులు వాళ్ళ హక్కుల గురించి పోట్లాడుతూ ఉంటారు. వారి హక్కుల గురించి ఎప్పుడు యాజమాన్యం మీద అడుగుతూ ఉంటారు. ఇలాంటివి మనకు గ్రామీణ సామాజిక నిర్మితిలో కనపడవు. కనుక పారిశ్రామిక సామాజిక నిర్మితి అనేది కొంత విరుద్ధంగా లేకుంటే కొంత వైవిధ్యంగా ఇతర సామాజిక నిర్మితులతో ఉంటుంది. కాకపోతే మనకు పారిశ్రామిక సామాజిక నిర్మితిలో ఉన్నటువంటి వివిధ సామాజిక సంస్థలన్నింటినీ కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అందులో ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, అందులో ఉన్నటువంటి మత వ్యవస్థ కావచ్చు, అందులో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, లేకుంటే అందులో ఉన్నటువంటి అసోసియేషన్స్ కావచ్చు, ఇవి పూర్తిగా విభిన్నంగా ఉన్నప్పటికీ ఒకదానికొకటి పరస్పరం సహకారం చేసుకుంటూ పూర్తిగా పారిశ్రామిక సామాజిక నిర్మితిని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. థ్యాంక్ యూ.